ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి అభిమాన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కోసం రాజకీయాల్లోకి వచ్చినటువంటి ప్రీతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల మారుమూల గ్రామాల్లో సైతం పెద్ద ఎత్తున ఈ యొక్క వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే 5 ఏళ్ల పాటు ప్రజలు తనకిచ్చినటువంటి అవకాశాన్ని ప్రజల యొక్క బాగోగుల కోసం సంక్షేమం కోసం ఉపయోగించి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పరిపాలనాపరమైనటువంటి మార్పులు తీసుకొచ్చి తద్వారా ప్రతి పేదవాడికి ఆఖరి వ్యక్తి వరకు కూడా ప్రభుత్వం తాలూకు సంక్షేమ పథకాల యొక్క ఫలాలని అందించేటట్టుగా చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. భవిష్యత్తులో మరింత ఆయురారోగ్యాలు మరింత శక్తిని వారికి ఇవ్వాలని రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి చేసేటటువంటి అవకాశం తనకి దేవుడు కల్పించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైద్య శిబిరాలని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే రాదేపాలెం గ్రామం రాజానగరం మండలంలో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. అలాగే సీతానగరం మండలం చినకొండేపూడి గ్రామంలో డెంటల్ సంబంధించినటువంటి క్యాంపుని నిర్వహించడం జరిగింది. అలాగే శ్రీరంగపట్నం గ్రామం కోరుకొండ మండలంలో ఐ క్యాంపు నిర్వహించడం జరిగింది. స్థానికంగా ఇవాళ కోటికేశ్వరం గ్రామంలో స్థానిక నాయకులు పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు శ్రేణులు అందరూ కలిసి మరొక మెడికల్ క్యాంప్ని అలాగే ఐ క్యాంప్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. వారిని కూడా ప్రత్యేకించి అభినందిస్తూ మరి అన్ని కార్యక్రమాలకి కూడా ముఖ్య అతిథిగా రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మా కుటుంబానికి అత్యంత ఆప్తులు ఆత్మీయులు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేయడం జరిగింది. మరి రాబోయేటటువంటి రోజుల్లో మళ్ళీ జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అన్ని రంగాల్లోని ప్రప్రదమైనటువంటి స్థానంలో నిలిచోబెట్టేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఆయనకే ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.